బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో గల్లంతైన 5 యువకులు మృతి చెందారు. శివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగారు వీళ్లు. అయితే ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండటంతో నీళ్లలో మునిగిపోయారు. మృతులు పడాల సాయి, దుర్గాప్రసాద్, తిరుమల శెట్టి, పవన్, ఆనిశెట్టే పవన్, ఆకాష్లుగా గుర్తించారు. తాళ్లపూడి మండలం తాడిపూడిలో మహాశివరాత్రి పర్వదినం నాడు దుర్ఘటన జరగడం బాధాకరమని కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. గోదావరిలో మునిగి చనిపోయిన 5 యువకుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక బాధిత కుటుంబాలకు ఆదుకునేందుకు కూడా ప్రభుత్వానికి ప్రజాప్రతినిధుల ద్వారా సిఫార్సు చేస్తామని చెప్పారు. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. ఆల్రెడీ 5 మిస్ అయ్యారు అనుకున్నాం. 3 ట్రేస్ అయింది. ఇంకొక 2 కూడా అక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నారు. దీంతో పాటు వీళ్ళకి ఏమైనా డిఫికల్టీ ఉంటే ఎన్డీఆర్ఎఫ్ టీమ్కి కూడా మనం రిక్వెస్ట్ పంపించాము. వాళ్ళు కూడా మంగళగిరిలో స్టార్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చాక ఇంకా ఈ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది. అలానే మనకి ఇప్పుడు ఎవరికైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ పిల్లలందరూ కూడా 17 and 18 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా నష్టం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యే గారు అట్లానే మినిస్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే బాగుంటుందని మా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించారు. మాకు డైరెక్షన్స్ వచ్చిన వెంటనే ఫ్యామిలీకి తెలియజేయడం జరిగింది. జిల్లాలో ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, 5 యువకులు కూడా అక్కడ గోదావరిలో దూకి గల్లంత అయినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? వాళ్ళకి సంబంధించి అంటే ముందరే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వెళ్ళారా? అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? తాళ్లపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఈ రోజు ఉదయం మహాశివరాత్రి సందర్భంగా గోదావరి స్నానానికి దిగినటువంటి 5 యువకులు కూడా గల్లంతయ్యారు. వీరు ప్రాణాలతో వస్తారని ఎదురు చూసిన వారి తల్లిదండ్రులకు కష్టం మిగిలిందని చెప్పుకోవచ్చు. 5 మృతదేహాలను కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ పోలీసులు బయటికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు వారి కుటుంబాలకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటుగా యువకుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోపక్క ఈ సహాయక చర్యలను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి చనిపోయిన వారందరూ కూడా 18 నుండి 25 ఏళ్లలోపు యువకులే కాబట్టి వారందరినీ కూడా వారి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. మరోపక్క పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని కూడా కలెక్టర్ ప్రశాంతి చెప్పడం జరిగింది. అంటే లోతు ఎక్కువగా ఉండటం, ఈ కుర్రవాళ్ళ 5 యువకులు కూడా దాన్ని గమనించకపోవడం, ఇప్పుడు సరదాగా కలవడం, మహాశివరాత్రి కాబట్టి గోదావరి స్నానానికి వెళ్తే మంచిదని అక్కడికి వెళ్లి ఆ ఈత కొట్టే క్రమంలో ఒకరిని కాపాడిపోయి మరొకరు మొత్తం ఈ 5 కూడా చనిపోవడంతో ఈ తాడిపూడి గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్. వెళ్ళిపోయినప్పుడు ఇంకొక 2 వెళ్ళారు. వాళ్ళని కాపాడుతాను. కాపాడు ఒక్కొక్కటి చెయ్యి అందాక